చేస్తున్న పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రత్యేక ప్రచార వాహనాన్ని కూడా తయారు చేయించారు. నేటి నుంచి మే 10వ తేదీ వరకు బస్సు యాత్ర ద్వారా ప్రచారం కొనసాగించబోతున్నారు. మొత్తం 17 రోజులు 21 ప్రాంతాల్లో బస్సు యాత్ర ద్వారా కేసీఆర్ సభల్లో పాల్గొంటారు. బస్సుకు మొత్తం బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు బిగించిన నిర్వాహకులు నలువైపులా 4 సీసీ కెమెరాలను కూడా అందుబాటులో ఉంచారు. బస్సు లోపల కేసీఆర్తో పాటు మరో 7గురు కూర్చునేందుకు వీలుగా సీట్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్లో ఈ బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు కేసీఆర్ తెలంగాణ భవన్ను భారీ కాన్వాయ్తో ఈ బస్సులో బయలుదేరి మిర్యాలగూడకు చేరుకుంటారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రత్యేక ప్రచార వాహనాన్ని కూడా తయారు చేయించారు. నేటి నుంచి మే 10వ తేదీ వరకు బస్సు యాత్ర ద్వారా ప్రచారం సాగించబోతున్నారు. మొత్తం 17 రోజులు 21 ప్రాంతాల్లో బస్సు యాత్ర ద్వారా కేసీఆర్ సభల్లో పాల్గొంటారు. బస్సుకు మొత్తం బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు బిగించిన నిర్వాహకులు నలువైపులా 4 సీసీ కెమెరాలను కూడా అందుబాటులో ఉంచారు. బస్సు లోపల కేసీఆర్తో పాటు మరో 7గురు కూర్చునేందుకు వీలుగా సీట్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్లో ఈ బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు కేసీఆర్ తెలంగాణ భవన్ను భారీ కాన్వాయ్తో ఈ బస్సులో బయలుదేరి మిర్యాలగూడకు చేరుకుంటారు. తెలంగాణ భవన్లో ఈ బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు కేసీఆర్ తెలంగాణ భవన్ను భారీ కాన్వాయ్తో ఈ బస్సులో బయలుదేరి మిర్యాలగూడకు చేరుకుంటారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ తెలంగాణ భవన్ నుంచి అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. కేసీఆర్ తెలంగాణ భవన్ నుండి ఇప్పుడే కేసీఆర్ హైదరాబాద్ ఏదైతే యాత్రకు సంబంధించి ఈరోజు మొదటగా మిర్యాలగూడ చూస్తారు. అక్కడి నుండి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. మిర్యాలగూడ జరిగే సభలో మాట్లాడతారు. అనంతరం సురేపేట సాయంత్రం వరంగ సభలో పాల్గొని అక్కడ నైట్ బస్సు ఈ రోజు నుండి మే 10 వరకు బస్సు యాత్ర ఉంటుంది. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా నిజానికి పార్లమెంట్ స్థానాలు 12 స్థానాలు గెలుస్తామని కూడా ఇప్పటికే ధీమాగా చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ప్రజలు కూడా తమ అంతిమంగా ఉన్నాయని కూడా ఇప్పటికే చేపట్టిస్తున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా పార్టీ మేయర్టీ స్థానాలు గెలవాలని కూడా
బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు నుండి మే 10 వరకు కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభమవుతుందని చెప్పాలి. ఈ బస్ యాత్ర అన్ని 17 పార్లమెంట్ స్థానాల్లో ఈ బస్ యాత్ర ఉంటుంది. మొత్తంగా ఏదైతే ప్రధానంగా ఈ బస్ యాత్రలో ఇటు సభలు, అదేవిధంగా కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు ఉంటాయి. ఈ రోడ్ షోల్లో కేసీఆర్ మాట్లాడతారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో దీనికి సంబంధించి అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగా బస్సుని తెలంగాణ భవన్లో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అక్కడ తెలంగాణ తల్లికి పూలమాల వేసి ముందుగా కేసీఆర్ బస్ యాత్రను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు ఇప్పటికే కొద్దిసేపటి క్రితం ఇక్కడ నుండి బయలుదేరింది. మొత్తంగా ఈ బస్ యాత్రలో 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉంటుంది. అదేవిధంగా ఖచ్చితంగా 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలని ప్రత్యేకంగా మరి గుర్తు చేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇచ్చిన హామీలు ఏ విధంగా తొంగలు తొక్కింది, ఖచ్చితంగా తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది అని విధంగా కూడా ప్రధానంగా ఈ బస్ యాత్ర ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఇచ్చిన హామీలు, రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా 6 గ్యారెంటీలకు సంబంధించిన అమలు కావచ్చు, ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. అదేవిధంగా ఉచిత విద్యుత్ విషయంలో కూడా 24 గంటలు ఇవ్వట్లేదు. మరొక వైపు ఇప్పటికే నీళ్లు సరిగా లేక కేఆర్ఎంబీకి అంటే నీటి ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పడం వల్ల తెలంగాణ రైతాంగం తీవ్రంగా ఈ నేపథ్యంలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లినందుకు కూడా ఇప్పటికే ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని కూడా గులాబీ బాస్ నిర్ణయించారని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో మొత్తంగా మనం చూసుకోవచ్చు. ఈ బస్సు యాత్ర అంటే ఇప్పటికే శ్రేణులు అన్ని సన్నద్ధమయ్యారని చెప్పచ్చు. ఈ సంబంధించి మొత్తం ఏర్పాట్లు చేశారు. ఈ మొత్తంగా అయితే ఇటు కేసీఆర్తో పాటు మొత్తం అంటే ఇప్పటికే క్యాంపెయినర్లను కూడా బీఆర్ఎస్ పార్టీ నియమించింది. ఈ క్యాంపెయినర్లతో పాటు మొత్తం బస్ యాత్రకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అభ్యర్థులు, అదేవిధంగా ముఖ్య నేతలు కూడా బస్ యాత్ర పాల్గొంటారని చెప్పచ్చు. మొత్తంగా అంటే ఈ బస్సు యాత్ర ద్వారా తెలంగాణ ప్రజానికానికి వాస్తవాలు తెలియజెప్పాలని కూడా కేసీఆర్ భావిస్తున్నాడు. ఏదైతే ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఖచ్చితంగా ఈ మోసాలని ప్రజలకు తెలియాలి. అదేవిధంగా 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏదైతే ప్రజా సంక్షేమం కోసం ఏ విధంగా పాటుపడిందని కూడా అంటే తెలియాలని కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా మనతో మాట్లాడడానికి ఏదైతే మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ బస్సు యాత్ర ప్రధాన ఉద్దేశం ఏంటి చెప్పండి సార్. బస్ యాత్ర సీఎం గారికి వెయిట్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి ఎజెండాల పార్టీ ఉంది. మన తెలంగాణ మనకు కావాలి, తెలంగాణలో డెవలప్మెంట్ కావాలి. మా స్టేట్ 50 years కాంగ్రెస్ రూల్ చేశారు. నియర్లీ 80 years తెలుగుదేశం రూల్ చేశారు. 67-68 yearsలో నీళ్ళు ప్రొవైడ్ చేయలేదు, కరెంట్ సరిగా లేదు, మన దగ్గర ల్యాండ్ ఆర్డర్ బాగాలేదు, ఇండస్ట్రీస్ 3 days హాలిడేస్ ఉంది. అప్పుడు ఫ్రైడే, సాటర్డే, సండే ఏముంది, ఇండస్ట్రీస్ హాలిడే. మా కేసీఆర్ గారు పవర్లో వచ్చే తర్వాత తెలంగాణలో ఎట్లా డెవలప్ చేసినా అంటే ఇండియాలో నెంబర్ 1 స్టేట్ మన స్టేట్ ఉంది. రోడ్ కనెక్టివిటీ బాగా ఉంది, కరెంట్ సర్ప్లస్ ఉంది, డ్రింకింగ్ వాటర్ ఇంటింటికి ప్రొవైడ్ చేసినట్టు కేసీఆర్ గారు ఉన్నారు. లాస్ట్ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో సరౌండింగ్ హైదరాబాద్లో అంటే బాగా మంచి రిజల్ట్ వచ్చింది. కొంచెం డిస్ట్రిక్ట్లో రిజల్ట్ తక్కువ వచ్చింది. తప్పకుండా ఈ టైంలో సీఎంగా పోయిన తర్వాత 10 ఏళ్లలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టారు. అదేవిధంగా రైతుల కోసం కావచ్చు, అదేవిధంగా పేద ప్రజల కోసం కావచ్చు, సాగు, అదేవిధంగా ఉచిత విద్యుత్ కూడా అందించింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉంది, కొంచెం పాత ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనతో కొంచెం పబ్లిక్ హ్యాపీ లేకుంటే ఇట్లా అయింది. మరి అందరూ ఇప్పుడు చాలా దుఃఖంలో ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఇది ఏమైంది, నేను ఏం మిస్టేక్ చేసినా, నేను మా ఎమ్మెల్యేకి ఓటు ఇవ్వలేదు, మాకు కావాలంటే కేసీఆర్ కావాలి. ఇప్పుడు మాకు భరోసా ఉంది. ఈ రోడ్ షో సీఎం గారు చేస్తున్నారు, డెఫినెట్గా చాలా లాభం వస్తుంది. మన ఎంపీ రిజల్ట్ చాలా బాగా వచ్చడానికి అవకాశం. పార్లమెంట్ ఎన్నికలు ప్రధానంగా బీఆర్ఎస్ ఎన్ని స్థానాలు గెలవబోతుంది, ప్రధాన ఎజెండా ఏంటి? 12 ఎంపీకి ఎక్కువ గెలిచడానికి అవకాశం ఉంది. మా ఎజెండా ఆల్రెడీ నేను రూల్ చేసిన, 9.5 yearsలో రూల్ చేసిన, మొత్తం 77 yearsలో మన రూల్ చేసిన అంటే సీఎం పీరియడ్ అంటే కేసీఆర్ పీరియడ్ చాలా బాగా. నేను చెప్తలేదు, అదర్ కంట్రీస్ చెప్తున్నారు. వరల్డ్ వైజ్లో అంటే కేటీఆర్ పేరు చాలా బాగా పెరిగింది. తప్పకుండా తెలంగాణ ప్రజలు 100% మళ్ళీ కేసీఆర్ సాబ్కు లైక్ చేస్తున్నారు. ఇంతకుముందు బి లైక్ చేశారు. ఈ టైంలో రిజల్ట్ లాస్ట్ టైం అసెంబ్లీ రిజల్ట్లో చాలా దుఃఖంలో ఉంది తెలంగాణ ప్రజ. అది క్యా కర్దియా భయ్, ఏమైంది, ఎందుకు మన ఎమ్మెల్యేకి ఓటు ఇవ్వలేదు, మనకుతో కావాలి, కేసీఆర్ కావాలి. కేసీఆర్ ఇంత సేవ చేసిన లీడర్,
ఇండియాలో లేదు. ఒకటి కేసీఆర్ గారు ఉన్నారు. తప్పకుండా మళ్ళీ మనకు ఛాన్స్ వస్తుంది. ఈ ఎంపీ ఎలక్షన్లో బాగా రిజల్ట్ మంచిగా వస్తుంది. మళ్ళీ చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తున్నాం, ఖచ్చితంగా మేమే గెలుస్తామని భావిస్తుంది. దీన్ని ఎలా చూడవచ్చు, ఏం చెప్తారు? మీకు ఐడియా ఉందినా? మీతో పెద్ద జర్నలిస్ట్ ఉన్నారు. V6 అంటే మనకు చాలా 6 టీవీ చాలా పాపులర్ టీవీ ఉంది. మీకు ఐడియా ఉంది. ప్రజాతో మీ అడ్వైస్ తీసుకోకపోతే మీకు చెప్తా అందరూ. ఏం 6 గ్యారంటీలో ఒక్క గ్యారంటీ మీకు కంప్లీట్ ఓన్లీ బస్ లేడీస్కు ఫ్రీ చేశారు. ఓబీ డీలక్స్ బస్ లేదు, మంచి బస్ లేదు. పాత బస్సెస్ ఉండే పర్సంటేజ్ బి తక్కువ ఉంది. నా డిమాండ్ ఉంది బస్ ఫ్రీ చేస్తే ఇమీడియట్ 400-500 బస్ కొత్త పర్చేజ్ చేయాలి. మా లేడీస్కు ఇస్తే బాగా ఉంది. ఇంకో ఏం కరెంట్ ఇస్తా అంటే ఇవ్వలేదు. 2500 రూపాయలు లేడీస్కు పెన్షన్ ఇస్తా అంటే ఇవ్వలేదు. ఏ మైనార్టీకు అందరికి బడ్జెట్ 4000 అంటే ఇవ్వలేదు. షాదీ ముబారక్లో అంటే 1 కిలో 1 తోలా గోల్డ్ ఇస్తా అంటే 1 లాక్ బి ఇవ్వలేదు, గోల్డ్ బి ఇవ్వలేదు. ఖాళీ మోసం చేసిన మోదీ గారు పెద్ద లీడర్ ఉన్నారు. ఆయన అట్లా చెప్తా. ఇది రేవంత్ రెడ్డి నా బ్రదర్ ఉన్నారు, ఆయన అవి అట్లా ప్రామిస్ చేస్తున్నారు, అమలు చేస్తా లేదు. ఇప్పటికే అంటే రైతు రుణమాఫీ 2 లక్షలు ఇప్పుడు ఎట్లాగో ఇప్పటికీ కూడా హామీల్లో భాగంగా అమలు చేయలేదు, రుణమాఫీ చేయలేదని కూడా మీరు అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము ఈ ఎన్నికల కోడ్ చేపట్టి మేము అమలు చేయలేదు, ఖచ్చితంగా చేసి తీరుతాం ఆగస్టు 15 లోపు, ఒకవేళ మేము చేస్తే మీ పార్టీ రద్దు చేస్తారని కూడా అంటున్నారు. ఏం చెప్తారు? లేదు, ఖాళీ ఎంపీ ఎలక్షన్ ముందు ఇట్లా చెప్తున్నారు. ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత మొత్తం అయిపోతుంది. ఏం చెప్తున్నారు? బీజేపీ లీడర్ వెల్కమ్ చేస్తున్నారు ఆయనకి. ఆయన ఖాళీ ప్రామిస్ చేస్తున్నారు. చాలా మాట్లాడడంలో చాలా ఎక్స్పర్ట్ ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ గారు ఎట్లా ఎక్స్పర్ట్ ఉన్నారు, మా చీఫ్ మినిస్టర్ గారు అట్లా ఎక్స్పర్ట్ ఉన్నారు. ప్రజా మొత్తం మేరక ఇది ప్రజకు ఏ లాభం రాలేదు. నియర్లీ 4 months కంప్లీట్ అయింది. తప్పకుండా ఏమేమి ప్రామిస్ చేసినా స్టార్ట్ చేస్తే అంటే అవుతుంది. స్టార్ట్ చేయలేదు ఆయన. డెఫినెట్గా ప్రజా ఉంది, ప్రజా చేతిలో ఉంది, ప్రజాకు భరోసా ఉంది. కేసీఆర్ గారు పవర్లో వస్తే తప్పకుండా కంటిన్యూ చేస్తాను ఈ స్కీమ్స్ అంటే అందరికి భరోసా ఉంది. కేసీఆర్ గారు బస్ యాత్రలో చాలా లాభం వస్తుంది. థ్యాంక్ యూ. అంటే మొత్తంగా కేసీఆర్ బస్ యాత్ర ద్వారా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలని మనం నెరవేర్చలేదు, ఖచ్చితంగా ఇవన్నీ ఎండగడుతూ మేము రాబోయే అంటే పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ పార్లమెంట్ స్థానాలు మేమే గెలుస్తామంటూ కూడా మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చెప్తున్నారు. కెమెరామ్యాన్ వరుణ్తో శ్రీనివాస్, 6 టీవీ, తెలంగాణ భవన్ నుండి. థ్యాంక్ యూ శ్రీనివాస్.